ఫేవరెట్ హీరో అంటే నాకు ఎవరు ఉండరు. ఏ సినిమా చూస్తే ఆ సినిమా చప్పట్లు కొడతా. సినిమా చప్పట్లు కొడతా. ఎవరైనా ఉంటే ప్రజాసేవ చేసిన హీరోలు ఏమైనా ఉంటే వాళ్ళు నా అభిమానులు అంతే. నాకు అభిమాన హీరో అంతే. పవన్ కళ్యాణ్ గారితో ఎవరి కాంబినేషన్ లో వస్తే పెద్ద హీరోతో బాగుంటుంది అంట? పవన్ కళ్యాణ్ పెద్ద హీరో, ఆయనే ఉండడం బెస్ట్. అంటే ఆయనతో పాటు కథ కనుక సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే బాలకృష్ణ గారితో ఉండొచ్చు. రాజకీయాలు ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి సో బాలకృష్ణ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంటుంది. ఎటువంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాలిటిక్స్ అయితే భలే ఉంటుంది. ఇంకా పొలిటికల్ మూవీ ఇప్పుడు ఆల్రెడీ మనం తమిళ మలయాళ సినిమా నడుస్తుంది అనుకుంటా. బట్ బిజీ షెడ్యూల్ కదా, వాళ్ళ కాల్స్ దొరికాయి కాబట్టి టైం పట్టచ్చు. ఏమంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలని ఇటు రాజకీయాన్ని రెండింటి మేనేజ్ చేస్తూ ఏపీ అభివృద్ధి చూడగలంటారా? ఎస్, గుడ్. 3 పాత్రలు బాగా పోషిస్తున్నాడు. గుడ్ హీరో ఇన్ రియల్ లైఫ్ ఆల్సో అండ్ పొలిటికల్ లైఫ్ ఆల్సో. చెప్పండి ఆయన గురించి మాట్లాడాలంటే చేస్తారు. యూత్ ఇన్స్పైర్ తీసుకోవాలా. అతను వచ్చిన టైంలో సక్సెస్ అవుతారన్న నమ్మకమే లేదు. అలాంటి చాలా కష్టపడుతూ అవమానపరుస్తూ వచ్చేసాడు. ఇంకోటి మీకు యూత్ నాకు జాబ్ లేదా అని అంటారు కదా, బట్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హీరో. ఆయన దగ్గర డబ్బు ఉంది. అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకొని ఎండలో తిరగడం అనేది ఆశమాష కాదు. మీరు నిజంగా రాజకీయంలో మీరు చాలా చులకన చేస్తారు కదా, బట్ మీరు ఒకసారి తిరిగి చూడండి. ఒక వార్డుకి కానీ, ఒక పూరి గుడిసెకి కానీ, ఒక కాలనీకి వెళ్ళి చూడండి, మీరు పలకరించి చూడండి ఎంత కష్టమో. మీకు గుడిసి ఉందా, బో తింటున్నా, ఉద్యోగం కావాలన్నా, సాయం కావాలన్నా అడగడం చాలా. మీరు పుట్టిపోయిన వాతావరణానికి అది సెట్ కాదు యాక్చువల్గా. బట్ యువత మాత్రం డెఫినెట్ రాజకీయాలకు రండి. పవన్ కళ్యాణ్ అప్పుడు ఓడిపోయిండు, 2 సీట్లు ఓడిపోయిండు. అప్పుడు 100% ఫెయిల్, ఇప్పుడు 100% సక్సెస్. సో ఇదే ఇంతకు మించిన మీరు ఈ పవన్ కళ్యాణ్ మీరు 20 years యువతానికి మీరు చూశారు కదా, ప్రాక్టికల్ ఎవిడెన్స్ 100% ఫెయిల్ అయింది ఆ టైంలో 5 years బ్యాక్. ఇప్పుడు 5 years నవ్వు 100% సక్సెస్. మీరు రియల్ లైఫ్ లో కూడా యూత్ నాకు ఉద్యోగం లేదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తలేదు, ప్రభుత్వం నిందించకండి. మీరు రాజకీయాలు చేయండి. మంచి సంస్కారవంతమైన రాజకీయాన్ని మీరు తయారు చేసి భావితరాలకు మీరు ఉపయోగపడతారు, దేశం ముందు తీసుకెళ్తారని కోరుతాను. అన్న మీకు టీ తాగే అలవాటు ఉందా? ఎస్, ఉంది. మీరు తాగే టీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంచుమించు హోటల్ అయితే 12 rupees ఉంటుంది. చాయ్కి 100-200 రూపాయలు పెట్టొచ్చు అంటారా? ఆ ప్లేస్ బట్టి అదే కప్పు అదే చాయ్ కదా. అలా అంటే మన టీ ఒకటే కొనం. అంటే నువ్వు క్వశ్చన్ ఎందుకు ఏమన్నా తెలియదు, బట్ ఐ విల్ టెల్ యూ. నార్మల్ ఒక ఇరానీ హోటల్కి వెళ్తాం, అదొక 10-12 రూపాయలు ఉంటుంది. నార్మల్ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాం 10-12 రూపాయలు. బట్ ప్లేస్ మారినప్పుడు లేదా ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన సందర్భాన్ని బట్టి వాళ్ళ క్వాలిటీ వాడినప్పుడు పెరగచ్చు. ఏదో 5 star హోటల్ అనుకోండి, మనకి ఏసీ ఇస్తారు, వాష్రూమ్స్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. అట్లా అవి వాటికి మనం పే చేస్తాం. నాట్ ఫర్ టీ. అసలు పోయిన ఇంటెన్షన్ టీకి పోయినప్పుడు 10 రూపాయల చాయ్ 300 పెట్టి తాగాలని అవసరం ఏంది? ఎగ్జాంపుల్ రీసెంట్ గా రాజధానిలో రాసినటువంటి నిలోఫర్ కేఫ్ ఒకటి ఉంది. సో దాంట్లో కాస్ట్ 300 అంటే నిజంగా వర్త్ అంటారా? ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేసి చాయ్కి 300 రూపాయలు మనం వ్యతిరేకించినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, కావాలని వెళ్ళినప్పుడు మనం మాట్లాడకూడదు. కావాలని సేమ్ ఇదే లాజిక్. ఒకసారి నేను సినిమాకి వెళ్తే ఒక పాప్కార్న్ 500 ఉంది అని కోర్టులో కేసు వేసాడు. జడ్జి అని చెప్పాడు 2 hours తినకుండా ఉండలేవని అడిగింది. సినిమా 2.5 hours 3 hours ఉంది. మీరు ముందే తినేసి వెళ్ళండి, బయటకు వేసి తినండి. మీరు అక్కడ క్వాలిటీ, అక్కడ ఆ అంబియన్స్, క్వాలిటీ, హాస్పిటాలిటీ కావాలంటారు. పాప్కార్న్ పే చేయాలంటే ఎట్లా? 3 hours అంటే మన మిస్టేక్ ఉంది. నువ్వు ఎందుకు నిలోఫర్ వెళ్ళాలా? ఎందుకు అంత అమౌంట్ పే? ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా అంత పెట్టేటువంటి వర్త్ ఉందంటారా? ఉంటేనే కదా పే చేస్తారు. టెస్టింగ్ కోసం ఇప్పుడు నాలా అనిపించడం ఏంటంటే ఒకసారి చూద్దాము. ఒకసారి నేనైతే ఒకసారి కోసం ట్రై చేస్తాం. ఏముంది అంటే చెప్పడం కోసం, ఫీల్ కావడం కోసం అలా ఒకసారి అయితే ట్రై చేస్తాం. ఓకే, బాగుంది అనుకుంటే అలా. ఒక బ్లూ సీ కేఫ్ సికింద్రాబాద్ చాలా ఫేమస్. సికింద్రాబాద్కి వెళ్తే డెఫినెట్ బ్లూ సీ అవుతారు. నాకు తెలిసి బ్లూ సీ కేఫ్ లాస్ట్ 30 years నుండి సికింద్రాబాద్ ఎవరు వెళ్తే అక్కడ టీ తాగేసేస్తారు. అట్లా ఆ నేమ్ క్రియేట్ చేసుకున్నారు. అట్లా అదే 300 అంటే నాకు తెలిసి బిర్యానీ తినొచ్చు. ఇదే ఒకసారి మనం మెస్కినప్పుడు 100 రూపాయల్లో అదే 300 రూపాయలకు 10 kg బియ్యం వస్తాయి, 10 రోజులు తినొచ్చు. సో అక్కడ కాస్ట్ కాదు. మనం అక్కడ తాగాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ తాగాలనుకున్నప్పుడు తాగండి, వద్దు ఉన్నప్పుడు రూపాయి ఉన్నప్పుడు. అందుకని మీకు హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే 10,000 ఎంప్లాయీ బతకగలుగుతాడు, 10,000 సంపాదించే పర్సన్ బతకగలుగుతాడు. పర్ డే 10 కోట్లు, పర్ డే 10 కోట్లు అని చెప్పేది. 10 కోట్ల వ్యక్తి అయితే హైదరాబాద్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బతుకుతున్నారు. లివింగ్ స్టైల్ లో తేడా ఉంటుంది. ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు బెంజ్, BMW అంత పెద్ద కార్లు కొంటున్నారంటే ఏ కారణం అంతే ఉంటది అంటే ప్రెస్టేజ్ కోసమే ఈ రోజు సమాజం ఇలా తయారు చేస్తుంది. కేవలం అంటే యాక్చువల్ గా అసలు మనిషి బతకడానికి పని చేయాల్సిన అవసరం లేదు. మనం తినే తిండి, తాగే నీరు,
అవి దొరుకుతాయి చాలా తక్కువ. మీరు ఓన్లీ లివింగ్ కాస్ట్ కోసం స్పెండ్ చేసి చాలా తక్కువ. క్వాలిటీ హెల్తీ కావాలి అన్నప్పుడు మళ్ళీ ప్యూర్ మంచి వాటర్ కొనుక్కోవడము, నార్మల్ కూరగాయలు కాకుండా ఆర్గానిక్ వండిన కూరగాయలకి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము. నార్మల్ ప్యాకెట్ మిల్క్ కాకుండా మళ్ళీ అగైన్ ఫామ్ నుండి వచ్చిన ఒరిజినల్ మిల్క్ కోసం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము. ఒక మామూలుగా ట్రాన్స్పోర్ట్ కోసము ఒక బైక్ వాడకుండా, ఆర్టీసీ బస్ వాడకుండా కారు, మళ్ళీ ఆ కార్లో BMW కారు, ఇంకా 2 అట్లా మన స్టేటస్ సింబల్ కోసము. అంటే కంఫర్ట్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. మీరు BMW ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్. మన లైఫ్ రాదు కదా, యాక్సిడెంట్ అయిందనుకో మిగతా కార్లో డూప్ తల పగిలిపోతే సస్తాం. బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, కాబట్టి డబ్బు ఉండకపోవచ్చు, ఆ క్వాలిటీ ఉండదు. అంటే బెంజ్ కార్ కానీ పోర్షే కారు అందులో ఏమంటే మంచి సేఫ్టీ నార్మ్స్ ఉంటాయి, తర్వాత ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, చాలా సేఫ్టీ పక్కా ఉంటుంది. ఇంకోటి అదనంగా ఏమొస్తుంది అంటే గుర్తింపు వస్తుంది. సమాజం మళ్ళీ చెప్తున్నా కదా, డబ్బు సంపాదించిన వాడికి గుర్తిస్తుంది. కేవలం మంచి పాకలా పరిగెత్తది మాత్రం ఓన్లీ గుర్తింపు కోసమే. డబ్బు సంపాదించే గుర్తింపు, నేను గొప్ప, నాకు ఐడెంటిటీ కోసం, యూనిక్ ఐడెంటిటీ కోసం మనిషి జీవితాంతం తాపత్రయపడుతూనే ఉంటారు. అన్న ఫైనల్ క్వశ్చన్ అన్న, వాస్తవానికి ఇప్పుడు మనం నీళ్ళ బాటిల్ కూడా కొనుక్కునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇప్పుడు కనుక మనం ఇదే పొల్యూషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే రేపు అన్నాడు ఒక ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని బ్యాగ్ వేసుకున్నట్టు తిరిగేటువంటి రోజులు వస్తాయని నేను అంట. ఎందుకు ఇలా మారుతుంది సమాజం అంటే చెప్తాను. ఇది జరుగుతున్న టెక్నాలజీ ఎలా ఉందో మనకు వచ్చేటువంటి చాలా మంచి క్వశ్చన్, సామాజిక స్పృహ ఉన్న మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా పెద్దది. ఇలా ప్రతి ఒక్కరు తప్పిదనం ఉంటుంది. జనాభా పెరిగింది, జనాభాను ఎవరు ఆపలేము. సో న్యాచురల్ వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు అంటే ఊరు ఉంటుంది, ఊరికి చివర కొద్దిగా వాగు ఉండేది, నది ఉండేది, అక్కడ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఆ వాటర్ మన ఆ వాటర్ అదే చెప్తున్నాను. వాటర్ తాగేవాళ్ళం మంచిగా. ఇట్లా నేను చలివాగులో ఇట్లా ఇసుక తీసుకొని తాగేవాడిని. ఓకే అవిలండి. అప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ లేవు. ఇప్పుడు మనుషులు పెరిగారు, అవసరాలు పెరిగాయి కాబట్టి ఫ్యాక్టరీస్ వచ్చాయి. సో ప్యూర్ వాటర్ లేదు. అగైన్ మళ్ళీ వాటి కమర్షియల్ చేయాలి కదా, వ్యాపారం. నీళ్ళు కొంటున్నాం అంటే మనం దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఇది వేరు బ్రదర్. ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత వాటరే కాదు ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది, అది కూడా కాస్ట్లీ. సో ఫ్యూచర్ కనుక ఆలోచిస్తే ఇంకా మీరు జనతా గ్యారేజ్ సినిమా చూస్తారు కదా. సో ప్లీజ్ స్వార్థం లేకుండా ప్రకృతిని కాపాడుతూ, ఓకే మనం బతుకస్తులు ఏ అవసరం కాకుండా ప్లాస్టిక్ వాడకుండా సాధ్యమంతే వరకు ట్రై చేయండి. హెల్తీ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం పాకులాడితే ఏది కొనుక్కోవాల్సిన అవసరం పడదు. దేవుడిచ్చిన ఫ్రీ కనుక మనం కొనుక్కోవడం మొదలు పెడితే ఆస్తులు సరిపోవు, ఆరోగ్యానికి కూడా చాలా వినాశనం జరుగుతుంది.